బిఎన్బి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఎక్కడా లేని ఒక కొత్త విధానం లాగా మన రేవంత్ రెడ్డి తెలంగాణ ఎంతైనా మన తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కాబట్టి మన రేవంత్ రెడ్డి అని సంబోధించడం తప్పు లేదు. అయినా సరే మంచి పని చేసిన వారిని ఎవరన్నా మన వాడు అని మనం అనుకోవడం తప్పు, అంతకంటే తప్పులేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కాన్వేతో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జస్ట్ అలా వచ్చినప్పుడు అలా ఆగండి అని చెప్పి ఆపండి, అంతేగాని ట్రాఫిక్కి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బందులు కలగజేయొద్దు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు అంతకుముందు గతంలో చెప్పారు. కానీ ఏ సీఎం కూడా పాటించట్లేదు. ఆ మోడీ చెప్పాడు గుబ్బలు తీసేయమని, అయినా సరే అంబులెన్స్ వస్తుందా, ఒక సీఎం వెళ్తున్నాడా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ సిగ్నల్ కొయ్ 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 ఆ సిగ్నల్ పెట్టుకొని తెగ హడావుడి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఆ సిగ్నల్ వద్దు తీసేయ్, ఇంకొక అడుగు ముందుకు వచ్చాడు. రాజశేఖర రెడ్డి కంటే ఒక అడుగు ముందుకేసి సిగ్నల్ తీసేయ్, సిగ్నల్ వ్యవస్థ వద్దు, నేను సిగ్నల్ పడినప్పుడు ఆగుతా, నేను సామాన్యుడిలాగానే వెళ్తా అన్నారు. బేష్, హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రతి సీఎం మీలా పాటిస్తే ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను మీకు మా మీడియా తరఫున మేము చెప్తున్నాం. జై రేవంత్ రెడ్డి, జై జై రేవంత్ రెడ్డి, శబాష్, కంగ్రాట్స్ రేవంత్ రెడ్డి.